ఏమండి, చెయ్యి బాగా నొప్పిగా ఉందా? దెబ్బ తగిలితే నొప్పిగా కాకుండా ఇంకెలా ఉంటుందే? అయ్యయ్యో భగవంతుడా, ఒకటి పోతే ఇంకొకటి. కష్టాలన్నీ నాకే తెచ్చి పెడతావేంటయ్యా నువ్వు? హే, దెబ్బ తగిలింది నాకైతే నీకు కష్టం వచ్చిందంటావేంటే? మీ చేతికి దెబ్బ తగలడమే నాకు వచ్చిన పెద్ద కష్టం అండి. మీ పిన్ని గారు మాట్లాడితే చాలు మీ ఆయన ఎక్కడా అంటుంది. మిమ్మల్ని ఎలా చూపించాలి? ఏంటే చూపించేది? సింగ్ గెటప్ వేసుకొచ్చినా చేతికి దెబ్బ చూస్తే నేనే ఆదినని తెలిసిపోదా? ఆ, తెలిసిపోద్దండి. అప్పుడు మీరు ఈ గెటప్లో ఎందుకు రావాల్సి వచ్చింది, గుండమ్మ మొగుడిగా ఎందుకు నటించాల్సి వచ్చింది అనే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. దాంతో నిజం చెప్పక తప్పని పరిస్థితులు వస్తాయి. అమ్మో, అప్పుడు మా అమ్మ పరువు పోతుంది కదా. ఆహా, ఆవిడ పరువు నిలబెట్టాలి అంటే మీరు ఆవిడ దగ్గర ఎలాగోలా మేనేజ్ చేస్తూ రావాలి. ప్లీజ్ అండి. ఏయ్, ప్రశాంతంగా నా పని నేను చేసుకునేవాడిని. లేనిపోతే తలనొప్పులు తెచ్చిపెట్టావు కదే. ఆ, తలనొప్పి తెచ్చిపెట్టింది నేనా మీ అమ్మగారా? మీ అమ్మగారే కదా. అవునులే, ఆవిడ కోసమే కదా ఈ డబుల్ రోల్ ప్లే చేస్తుంది. లాభం లేదే గుండు. ఈ తలనొప్పుల్ని వెంటనే వదిలించుకోవాలి. ఐడియా, ఈ సింగ్ గెటప్ కి ఎండ్ కార్డ్ వేసేయాలి. ఎండు కడ్డా అదెలా వేస్తారండి? చాలా సింపులే. సింగ్ గెటప్ లో ఎంట్రీ ఇస్తా, అర్జెంటుగా పంజాబ్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెక్ చేస్తా, అంతే. గుండమ్మా, హే గుండమ్మా, గుండు, గుండమ్మా. ఏమండి, వచ్చేసారా? సుచిత్రమ్మ గారు, మా ఆయన వచ్చేసారు. రండి రండి. ఏదో మాట్లాడాలన్నారు కదా, త్వరగా రండి. ఏమండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి వచ్చేసారా? అందరినీ కలిసింది. బాగున్నారా? మేం సాబ్ నాతో మాట్లాడాలి అన్నారు అంట కదా. ఏం మాట్లాడాలి? ఏంటండి అలా చూస్తుంది? ఏం లేదు, నీ హైట్ పర్సనాలిటీ అచ్చం మాదిలాగా ఉంటేను. ఆదిలా ఉండడం ఏంటి? ఆ గడ్డం లాగి చూస్తే తెలుస్తుంది. అంటే ఈయనది కూడా అన్నయ్యలాగా ఎక్సర్సైజ్ బాడీ కదా, అందుకే ఒకేలా కనపడుతున్నారు అంతే. కరెక్ట్ కరెక్ట్. అవును అవును అవును. అవును, ద గ్రేట్ ఆదిత్య సారు చేతికి దెబ్బ తగిలిందని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? వాడి చేతికి దెబ్బ తగిలిన విషయం నీకెలా తెలిసిందయ్యా? అవసరం మీకు ఇవ్వండి. అంటే ఇందాక గుండమ్మ ఫోన్ చేసి చెప్పుంటుందిలే. భలే చెప్పింది సారు. అవును అవును, ఫోన్ చేసి మీరు మాట్లాడాలి అన్నారు కదా, త్వరగా ఇంటికి రమ్మని ఈయనకి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. ఇద్దరు భలే యాక్ట్ చేస్తున్నారే.
పాపం సుచిత్ర ఆంటీని పిచ్చిదాన్ని చేస్తున్నారు వీళ్ళంతా. ఆ, కామాక్షి ఒకసారి ఆదిని పిలు, ఇద్దరు పరిచయం చేసుకుంటారు. వాడికి దెబ్బ తగిలి రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళీ వాణ్ణి పిలవమంటావేంటే? కరెక్టే. పాపం ఆయనని ఇబ్బంది పెట్టి బయటికి రమ్మనడం ఎందుకు? నేనే ఆయన దగ్గరికి వెళ్తాను, నేనే పరిచయం చేసుకుంటాను. ఓకే అది సార్. ఓకే ఓకే అది సార్ ఎక్కడున్నాయి? అది సార్. హలో అది సార్, బాగున్నారా? నాది పేరు రాజేంద్ర సింగ్, గుండమ్మ హస్బెండ్. ఓ మీరేనా? నైస్ టు మీట్ యూ. మీరొచ్చి ఇన్ని రోజులైనా మిమ్మల్ని కలవడం కుదరలేదండి. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడూ కలుస్తానని వెయిట్ చేశాను సార్. బట్ మీరు ఏదో ఆఫీసు పనిలో బిజీగా ఉంటారని చెప్పింది మాది గుండమ్మ. తను మీ గుండమ్మ కాదండి, మా గుండమ్మ. తెలుసు సాబ్ తెలుసు. తాను ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, నన్ను ఈ ఇంట్లో అందరూ పని మనిషిలా కాదు సొంత మనిషిలా చూసుకుంటారు అని. ఇంతకీ మీ చేతికి గాయమైందంట, ఎలా ఉంది? పెద్ద గాయమేం కాదులేండి, గుండమే చాలా కంగారు పడిపోయింది. అది అంతేనండి, తన్ని అభిమానించే వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. చెప్పాగా, దిల్తో బచ్చా హై, బహుత్ అచ్చీ హై జీ. ఆది సాబ్, నాది ఈరోజు పంజాబీ పోతాయి సాబ్. అదేంటండి అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? 2 రోజులన్నీ ఇక్కడ ఉండండి. నాకు ఇప్పుడు ఆఫీస్ పనులేం లేవు. అందరం కలిసి సరదాగా బయటికి వెళ్దాం. మీరు ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా. నాకు ఉండాలని, మీది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అండి. కానీ అర్జెంటుగా రమ్మని ఆఫీసు నుంచి ఫోను వచ్చింది. సరే అయితే ఈసారి మాత్రం వీలు చూసుకొని వారం రోజులైనా మా ఇంట్లో ఉండేలా రావాలి. తప్పకుండా వస్తాను జీ. ఇంకా నేను బయలుదేరుతాను. ఉండండి, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. వద్దు సార్, మీది కూర్చోండి. క్యాబు ఆల్రెడీ బయట ఉంది, నాది వెళ్ళిపోతాయి. ఓకే, మీది రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకోండి సాబ్. క్యాబ్ వచ్చేసిందా? సరే, డ్రాప్ చేద్దాం అనుకున్నా. సరే వెళ్ళు. హ్యాపీ జర్నీ. तेरे नाल हो जाएगे बल्ले बल्ले हो जाएगे. ఏమండి,
ఆది సార్తో మాట్లాడారా? హ? హ? నువ్వు చూడలేదా? హ? ఆ, చూసాము. కాకపోతే ఒకరి తర్వాత ఒకరు కనపడ్డారు. అది హా, అవును గుండమ్మ, ఆయన చాలా మంచివాడిలా ఉన్నాడు. అవునండి, ఆయన చాలా మంచివారు. మంచికి మారు పేరు. తెలిసింది. సరే గుండమ్మ, నాకు టైం అయింది. పంజాబ్లో జాబ్ ఉంది, నేను వెళ్తాను. ఆ, ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా? వద్దు. వెళ్ళాలి గుండు. యాండి? ప్లీజ్ మీరు వెళ్ళొద్దు. ప్లీజ్. ఏయ్, ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మీరు లేకపోతే నాకు ఏదోలా ఉంటుందండి. ఇదిగో సింగుబాబు, ఇంకో 2 రోజులన్నా ఉండొచ్చు కదా, పాపం బిడ్డ బాధపడుతుంది. నాయ్, నాది జాబు పోతాయి. ప్లీజ్ అండి, ఉండొచ్చు కదండి. ఎందుకే ఈ డబుల్ రోల్ ప్లే చేస్తూ నా చావు నేను చావడానికి ఎలా? అబ్బబ్బబ్బబ్బబ్బా. చూడు మ్యామ్ సాబ్. అమ్మా, లేగమ్మా, లేగు. బాబు, కావాలంటే నువ్వు తర్వాత వద్దువు గాని ముందు నువ్వు వెళ్ళు. ఓకే మాజీ. వెళ్ళు. ఏమండి, మీరు నాతో ఇంకా ఏమైనా మాట్లాడాలా? ఇంకా మాట్లాడడానికి ఏముంది బాబు, క్లియర్ పిక్చర్ చూపించావుగా. ఓకే అండి. హే బల్లా వెళ్ళు. ఓకే. ఏమండి, ఓకే ఒక ముద్ద. అయ్యో, ఏమండి? సింగుబాబు, గుడ్ బాయ్. వల్ల గుండు, గుండమ్మా, గుండు. గుండు, ఏమైంది గుండమ్మా? ఏంటి బాధగా ఉన్నావు? మా ఆయన వెళ్ళిపోయారు బాబు గారు. హో, వెళ్ళిపోయారా? వెరీ స్వీట్ పర్సన్. బాయ్ చెప్దాం అనుకున్నా. ఓకే, నాకు కొంచెం జ్యూస్ తీసుకురావా? అలాగే. ఏరా, నీ చెయ్యి ఎలా ఉంది? ఇదిగో ఇలా ఉంది పిన్ని. సరే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అబ్బా, ఏంటే ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో జరుగుతున్న భాగోతం గురించి. ఆ గుండమ్మ ఆది ఇద్దరికిద్దరు తెలివైన వాళ్లే. అది ప్రపంచానికి అందరికీ తెలిసిన విషయమే కదే. అంటే నేను తెలివి తక్కువదానా అని నేను అన్నానా? నీకు నువ్వు అనుకుంటే ఎట్లా? ఇద్దరు డబుల్ యాక్షన్ చేస్తూ ఆ సుచిత్ర అత్తయ్యని భలే బురిడి కొట్టిస్తున్నారు. నన్ను బురిడి కొట్టించడమేంటే? ఏం లేదత్తయ్యా. ఏం లేకపోతే
వాళ్ళు నన్ను బురిడి కొట్టిస్తున్నారని ఎందుకంటావ్? ఆ, ఆ, అది అంటే నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది. లోకి, అదేదో నీకు తెలుసు, నా దగ్గర దాచాలని చూస్తున్నావు. చెప్పు, నాకు తెలియకుండా జరుగుతున్న నాటకాలేంటి? ఇంట్లో నన్నెవరు మోసం చేస్తున్నారు చెప్పవే. ఏంటి సుచిత్ర, ఏమైంది? ఇక నువ్వు ఫినిషే. ఏం గుండమ్మా, నువ్వు మీ ఆయన కలిసి డబుల్ యాక్టింగ్ చేస్తున్నారంట, నన్ను మోసం చేస్తున్నారంట. డబుల్ యాక్షన్ చేయడం ఏంటమ్మా? ఇదిగో ఈ లోకేశ్వరి అంటుంది మరి. వాళ్ళెలాగో నోరు విప్పట్లేదు, నువ్వైనా నిజమేంటో చెప్పు. చెప్తావా లేదా? లేదంటే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను. లోకేశ్వరి చెప్తుంది నిజమేనండి. నేను మా ఆయన డబుల్ యాక్షన్ చేస్తున్నాము. ఏయ్ అబద్ధం! ఇదేదో తెలియకుండా బాగితే ఇది తెలుగు తక్కువగా బాగుతోంది. డబుల్ యాక్షన్ చేయడానికి ఇదేమైనా సినిమానా? ఆవిడ కనుమడి వచ్చిన తర్వాత క్లియర్ చేయకుండా ఇంకా ఎందుకండి కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఏంటండి మీ మనవరాలు నిజం చెప్పేసేలా ఉంది? చెప్తే అది గుండె మీదకి అవుద్ది. చూడండి, ఏదో కవరింగ్ ఉంటుంది. ఈ ఇంట్లో నేనెవరండి? పని మనిషివి, మరి మా ఆయనకి భార్యవి. అందుకే పని మనిషి క్యారెక్టర్ ఒకటి, భార్య క్యారెక్టర్ ఇంకొకటి. అప్పుడు డబుల్ యాక్టింగే కదా. మరి మీ ఆయన? అతను పంజాబ్లో జాబ్ చేస్తుంటాడు. అంటే అక్కడ ఎంప్లాయ్, ఇక్కడ గుండెమ్మ భర్త. డబుల్ యాక్షనే కదా. ఆ విషయమే లోకేశ్వరి అనుకుంటోందంతే. అవును, దాని గురించి అన్నాను. ఆహా, వాళ్ళిద్దరూ కలిసి నన్ను బుర్రి కొట్టిస్తున్నారని ఎందుకన్నావు? లేదు, నాకు తెలుస్తుంది. మీరందరూ కలిసి ఏదో దాస్తున్నారు. నిజంగా అలాంటిదేమీ లేదే. లేకపోతే పని మనిషి అయిన గుండమ్మకి ఎందుకంత విలువిస్తున్నారు? దేని భర్త వస్తే అంత ప్రేమగా ఎందుకు చూస్తున్నారు? సరే, అది పక్కన పెడితే ఆది ఉన్నప్పుడేమో ఈ సింగ్ కనపడట్లేదు, ఈ సింగ్ ఉన్నప్పుడు ఆది కనపడట్లేదు. ఇద్దరూ కనపడాల్సిన పనే ఉందమ్మా. ఎవరు పనుల మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందుకే ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తుంటారు, ఒకరి తర్వాత ఇంకొకరు కనిపిస్తుంటారు. అంతే కదా బాయ్? అంతే అంతే. చూడు సుచి, నువ్వు అనుకున్నట్టు ఏ మాయా మంత్రం లేదు. ఒకవేళ
ఏదన్నా విషయం నీకు తెలియకుండా దాచిపెట్టాలని వీళ్ళందరూ చూసినా నేను నీ దగ్గర దాస్తానా చెప్పు? మనిద్దరి మధ్య అప్పుడు గాని ఇప్పుడు గాని ఏమన్నా దాపరికాలున్నాయా చెప్పు? లేవు సీను.